ఏమండి, మొత్తం మీద పిఠాపురం వర్మ గారికి మనం ముందు అనుకున్నట్టుగానే అయింది కదండి. మనం స్టార్టింగ్ అనుకున్నాం బహుశా ఈ ఎమ్మెల్సీలో ఈయనకి స్థానం ఉండకపోవచ్చు, మేబీ రేపు గవర్నర్ కోటాలోనో లేకపోతే స్థానిక సంస్థల కోటాలోనో అప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంది అని మనం ముందు అనుకున్నాం. మనం ఊహించినట్టుగానే తెలుగుదేశం తీసుకున్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఈయన పేరు లేదు. పాపం బాధాకరమైన విషయమే. ఈ విషయంలో పైకి తేలకపోయినా వర్మగారు లోపల మాత్రం అగ్గి మీద గుగ్గిలి అయిపోతున్నాడట. ఇంకెప్పుడు ఇస్తారు పదవి? అప్పుడే 9 మాసాలు అయిపోయింది ఎలక్షన్ అయ్యి, నాకు ఏ పని అవ్వట్లేదు, నా పెత్తనం నడవట్లేదు, ఇక్కడ నేను ఒక సాదా సీదా సామాన్య కార్యకర్తగానే మిగిలిపోయాను అని ఆ భావంతో ఆయన రగిలిపోతున్నాడు. మరి గవర్నర్ కోట, స్థానిక సంస్థల కోట అంటే ఎప్పుడు? అప్పటికి గవర్నమెంట్ అయిపోయే ముందు నాకు ఇస్తే, తర్వాత మళ్ళీ ఇంకో గవర్నమెంట్ కానీ వస్తే పొరపాటున నాకేముంటుంది, ఇంకా నేను డమ్మీనే కదా అని చెప్పేసి అతను తన అంతరంగికుల వద్ద అతను చాలా ఆవేశపడిపోతున్నట్టుగా నాకు సమాచారం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే వర్మ గారికి పదవికి రాకపోవడానికి ప్రధాన కారణం, ప్రధాన శత్రువు ఎవరో మీరు కనిపెట్టారా? నేను కనిపెట్టేశాను. చెప్పనా ఎవరో? వర్మ గారికి పదవి రాకపోవడానికి వర్మ గారిని వెంటాడుతున్న శత్రువు ఎవరు అంటే వర్మగారే. అవును, ఈయనే శత్రువు. ఈయనకి ఎవ్వరూ శత్రువు లేడు. ఈయన కెరీర్ని ఇతనే పాడు చేసుకుంటాడు. మొన్న రీసెంట్గా ఇతని ఆఫీస్లో సోషల్ మీడియా నుంచి పోస్టింగ్ బయటపడింది. ఏమని? ఇక్కడ జనసేన గెలుపులో నా పాత్ర కూడా ఉంది అని చెప్పేసి. అంటే పిఠాపురంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. అదే కాకినాడ జిల్లా పార్లమెంట్లో ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా గెలిచాడు. అది వీళ్ళిద్దరూ గెలటంలో నా పాత్ర ఉంది అన్నట్టుగా అతను తన సోషల్ మీడియా నుంచి ఒక పోస్టింగ్ కూడా బయటకు వచ్చింది. జనసేనతో పాటు వర్మ ఉన్నాడు, అంతేగాని వర్మ చెప్తే టీడీపీ వాళ్ళు చేశారేమో జనసేన చేయరు కదా. వాళ్ళు కసిగా వాళ్ళు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసం కావచ్చు, ఉదయ్ శ్రీనివాస్ గారి కోసం కావచ్చు, వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళని వర్మ ఎక్కడా కూడా కమాండింగ్ డిమాండింగ్ వాళ్ళ మీద వర్మ పనిచేయదు. వాళ్ళు ఎనరో కూడా వినవలసిన అవసరం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళే పిఠాపురం జనసేన అంటే పిఠాపురం జనసేనయే వాళ్ళ బ్రాండ్. సో మిత్రపక్షంగా టీడీపీ కాబట్టి ఇతను కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాడు, అంతవరకే. కానీ ఇతను సపోర్టు కొంతవరకే. కాకపోతే సీట్ త్యాగం చేశాడు, గెలుపు కృషి చేశాడు. కానీ అన్నీ నేనే అంటే ఎవరు ఒప్పుకోరు. అక్కడ అందరిలో ఒకడు. మరి ఆ మాట అనేసరికి జన సైనికులకి కోపం వచ్చింది. ఈ పోస్టింగ్ ఎక్కడో పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళిపోయింది. అక్కడతో ఆగింది. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వచ్చిందట. ఆ తర్వాత ఇతను ఏమన్నాడు, వర్మ గారు అబ్బాయి ఇది నాకు తెలియకుండా వచ్చేసింది అన్నాడు. అది ఎవరో నంబర్. ఏం చేద్దంటే ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, తెలుగుదేశం లేకపోతే జనసేన ఎమ్మెల్యే కావచ్చు, తన ఆఫీస్లో సోషల్ మీడియా సంబంధించి ఒక కోఆర్డినేటరో లేకపోతే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు అక్కడ ఉన్నప్పుడు అతను ఏ పోస్టింగ్ పెట్టినా కన్సల్ట్ ఎమ్మెల్యేనో ఇన్ఛార్జ్నో సంప్రదించి అతను చూపించి అప్పుడు దాన్ని వైరల్ చేస్తాడు. అలా చూపెట్టకుండా ఇష్టాసారంగా చేశాడు. ఇది అలా జరిగిందే, మేబీ జరిగి ఉండొచ్చు. ఇతను అనుమతి లేకుండా అది బయటికి రాదు. బయటకు వచ్చేసరికి వికటించేసరికి ఇతను మాట మార్చాడు. అది చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎలాగ వెళ్ళిందంటే ఫీడింగు ఇప్పుడే ఇలా ఉంది, జన సైనికులు రెచ్చగొట్టే విధంగా ఇతను ఉన్నాడు. మనం పవన్ కళ్యాణ్ గారితో ఇది అన్నదమ్ములా కలిసిపోతున్న ఈ తరుణంలో ఇతను పదవిలో కూర్చోబెడితే రేపు పొద్దున్న ఇటువంటి ఏదైనా చిన్న
వ్యవహారాలు ఇతను చేస్తూ ఉంటే జన సైనికులకి మరి కోపం వస్తుంది. అది పవన్ దాకా వెళ్తుంది. ఇంచేతంటే సొంత నియోజకవర్గం కాబట్టి పవన్ ఎప్పుడైతే కోపపడ్డాడో మరి మనకే ఇబ్బందే. కొంతకాలం ఇతను అలాగే ఉంచుదాం అని ఆలోచనలో అతను ఉన్నట్టు మాకు సమాచారం. పదవికి దూరంగా ఉంచితేనే కొంత అణుకువగా ఉంటారు ఈ వర్మ గారు అని వాళ్ళ ఆలోచన అట. యాక్చువల్లీ ఈ ముగ్గురు స్థానాల్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వర్మని తీసుకోవచ్చు, అక్కడ దేవినేని ఉమను కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ క్యారెక్టర్స్ విషయం ఎలా ఉన్నా, అగ్రెసివ్గా ఉన్నా, జన సైనికులు రెచ్చగొడుతున్నా, కోపతాపాలు ఉన్నా పార్టీకి రాయల్టీగా పనిచేస్తారు ఇక్కడ. మళ్ళీ ఆ విషయంలో మాత్రం కింగ్. అక్కడ దేవినేని ఉమా కావచ్చు, ఇక్కడ వర్మ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారంటే అమితమైనటువంటి ప్రేమ, అమితమైనటువంటి గౌరవం. ఆయన ఏదైనా ఒక పిలుపు ఇచ్చాడంటే ఈ నియోజకవర్గాల్లో, అక్కడ మైలవరం కావచ్చు, ఇక్కడ పిఠాపురం కావచ్చు, 100% పూర్తి చేస్తారు. వీళ్ళ దగ్గర సత్తా ఉంది, పార్టీ మీద అంకిత భావం ఉంది. కానీ మరి జనసేనని ఇప్పుడు మన మిత్రపక్షంగా చూసుకున్నప్పుడు వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేస్తే ఎలా ఒప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు? మాత్రం ఒప్పుకోరు కదా. ఇక్కడ ఇదే బెసికింది అనుకున్నాను నేను. అనుకోవటం వర్మ గారికి శాసన మండలిలో స్థానం దక్కకపోవడానికి కారణం అతని వైఖరే, ఇందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ.